అందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి చాలామంది మిత్రులకు నిన్న డిఎస్సిలో మళ్ళీ వెరిఫికేషన్ అంటూ వచ్చింది కదా. వెరిఫికేషన్ అంటే మరలా వీళ్ళందరూ కూడా సర్టిఫికెట్లన్నీ పట్టుకొని వెళ్ళాలి, వేరే బృందం పరిశీలిస్తుంది అని అనుకుంటున్నారండి. ఇక్కడ ఫోటోని బాగా అబ్జర్వ్ చేయండి. ఫోటోని బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎవరు కూడా అభ్యర్థులు ఉండరు. మనకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఓన్లీ మనం ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనం ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ని మాత్రమే వాళ్ళు చెక్ చేసి అందులో సరైనవా కాదవా అనేది మరలా కమిటీ బృందంతో చెక్ చేస్తున్నారండి. అదండి, ఓకేనండి. మళ్ళీ సర్టిఫికేట్ పట్టుకెళ్ళి 4 సెట్లు పట్టుకెళ్ళి ఇవంతా తతంగం అంతా కాదండి. మరి ఈరోజు విషయాలన్నీ కూడా పూర్తిగా చూద్దామండి. మరి అదేవిధంగా ముగిసిన 3వ విడత డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన అండి. మరి ఈరోజు పేపర్లో వచ్చిన టాపిక్లన్నీ కూడా చూసేద్దాము. అస్పష్టత అయోమయం అంటూ డిఎస్సి సర్టిఫికేట్ పరిశీలన ప్రక్రియలో పొరపాట్ల గురించి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది, మరి అనంతపురం జిల్లా నుంచి. అదేవిధంగా తప్పు కదా గురు అంటూ డిఎస్సిలో నకిలీ సర్టిఫికేట్ల గురించి కూడా ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. పూర్తిగా అన్ని విషయాలు కూడా చూద్దామండి. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవ్వాలి. మరి ముగిసిన 3వ విడత డిఎస్సి సర్టిఫికేట్లు ఇది విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో వచ్చిందండి. డిఎస్సి మెరిట్ జాబితా మేరకు 3వ విడత అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలన ఆదివారం ముక్కనగరంలో ఈ యొక్క విమల విద్యాలయంలో నిర్వహించారు. మొత్తం 23 మంది 3వ విడతలో సర్టిఫికేట్ పరిశీలన అయితే జరిగింది. మరి ఇప్పటి వరకు 2 విడతల్లో సర్టిఫికేట్ పరిశీలన పూర్తి కాగా 3వ విడత ఆదివారం నిర్వహించామని డిఓ ప్రేమ్ కుమార్ గారు తెలియజేయడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ అస్పష్టత అయోమయం అంటూ అనంతపురం జిల్లాలో డిఎస్సి సర్టిఫికేట్ పరిశీలన ప్రక్రియలో పొరపాట్ల గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. తలపట్టుకుంటున్న అధికారులు అన్ని సబ్జెక్టులకు కలవడంతోనే ఈ దుస్థితి అంటూ రావడం జరిగిందండి. మరి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అటు అభ్యర్థులు ఇటు వెరిఫికేషన్ అధికారులు తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నాయి. గతంలో డిఎస్సి నిర్వహణలో మెరిట్ జాబితాలు ప్రకటించగానే సబ్జెక్టుల వారిగా నిపుణులను ఏర్పాటు చేసుకుని సర్టిఫికేట్ పరిశీలన ప్రక్రియ చేపట్టేవారు. మరి కేటాయించిన సబ్జెక్టులకు మెరిట్ సమస్య ఉత్పన్నమైన కూడా ఎక్కడ పొరపాటు జరిగిందో ఇటే తెలిసిపోయేది. మరి వెంటనే సరిదిద్దేవారు, తర్వాత ఎంపిక జాబితాను ప్రకటించేవారు. అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అభ్యర్థులను పక్కన పెడితే సంబంధిత అధికారులకే స్పష్టత లేక తలలు పట్టుకుంటున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినా రీవెరిఫికేషన్, క్రాస్ వెరిఫికేషన్ దుస్థితి తలెత్తడంతో టెన్షన్ పడుతున్నారు. మరి అదేవిధంగా జిల్లాలో మొత్తం 807 వివిధ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మెరిట్ జాబితా విడుదల చేసినా కూడా ఏ పోస్టులో ఏ కేటగిరీ అభ్యర్థులకు ఎక్కడ మొదలై ఎక్కడ కట్ ఆఫ్ అవుతుందనే వివరాలు లేవు. నేరుగా అభ్యర్థుల మొబైల్కు కాల్ లెటర్లు పంపి ఆ జాబితా మాత్రమే విద్యాశాఖ అధికారులకు పంపారు. తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారంటూ చాలామంది అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదులు అయితే చేస్తున్నారు. వాస్తవానికి తక్కువ మార్కులు వచ్చిన వారు ఏదో ఒక రిజర్వేషన్ కేటగిరీ కింద వచ్చి ఉంటారు. పూర్తి స్థాయి జాబితా అధికారుల వద్ద లేకపోవడంతోనే దీనిపై స్పష్టత ఇవ్వలేక వారు అయోమయానికి గురవుతున్నారు. మరి ఒత్తిడిలో తప్పులు అయితే చేస్తున్నారు. మరి ఆ ఒత్తిడి ఏంటి చూద్దామండి. మరి జిల్లాలో సర్టిఫికేట్ పరిశీలనకు మొత్తం 16 టీములను అయితే ఏర్పాటు చేశారు. ఒక్కో టీముకు ఒక్క సబ్జెక్టుకు అభ్యర్థులు కేటాయించి ఉంటే ఆ సబ్జెక్టుకి ఏ సర్టిఫికెట్లు ఉండాలనేది 1కి 2 సార్లు పరిశీలించి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసేందుకు సులువుగా ఉండేది. ఎస్జిటి కన్నడ, ఉర్దూ, స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులు, టీజీపీ, పీజీటీ అన్ని సబ్జెక్టులు, ప్రిన్సిపల్, పీడీ, పీఈటీ ఇలా మొత్తం 16 నుంచి 20 సబ్జెక్టుల అభ్యర్థులు ప్రతి టీంకు కేటాయించడం సమస్య అయితే మారింది. ఒక్కో టీం అన్ని సబ్జెక్టులకు సంబంధించి 50 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లు అయితే పరిశీలించారు. ఆయా బృందాల అధికారులు తికమకబడ్డారు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే చిన్న పొరపాటు జరిగినా కూడా అర్హుడు అర్హత జాబితాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఒత్తిడిలో కొన్ని తప్పులు జరిగాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు డిగ్రీలో 50% మార్కులు ఉండాలి. 2017 ముందు ఉత్తీర్ణ సాధించిన వారికి ఈ నిబంధన అయితే వర్తించదు. 2011లో 48%తో డిగ్రీ ఉత్తీర్ణత సాధించినటువంటి అభ్యర్థిని పొరపాటున అనర్హత జాబితాలోకి చేర్చారు, మళ్ళీ సరిదిద్దారు. ఇలా రీవెరిఫికేషన్, క్రాస్ వెరిఫికేషన్ సమయంలో 10 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల నమోదులో జరిగిన పొరపాట్లను గుర్తించారు. ఈ క్రమంలో
సర్టిఫికెట్ల పరిశీలన చేస్తున్న ప్రతిసారి పొరపాట్లు బయటపడటం వల్ల అధికారులు కలవరపడుతున్నారు. మరి ప్రిఫరెన్స్తో తంటా అయితే వచ్చిందండి. మరి దరఖాస్తు సమయంలో అభ్యర్థుల నుంచి ప్రిఫరెన్స్ తీసుకోవడంతో సమస్య అయితే నెలకొంది. ఎస్జిటి, ఎస్ఏ, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ ఇలా చాలామంది అభ్యర్థులు 2, 3, 4 పోస్టులకు ఎంపికయ్యారు. అవగాహన లేక పోస్టుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఎస్జిటి పోస్టుకు అయితే తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు అదే వారి పాలిట శాపంగా మారింది. ఇదే పోస్టు తీసుకోవాల్సిందేనని అధికారులు స్పష్టం చేయడంతో కొందరు అభ్యర్థులు తెలివిగా సర్టిఫికెట్ పరిశీలన సమయంలో ఎస్జిటి సర్టిఫికెట్ లేవని చెప్పారు. మరి ఎస్జిటి సర్టిఫికెట్ లేకుంటే తర్వాత ఎస్ఏ, పీజీటీ, టీజీటీ పోస్టులు ఇస్తారు. ఎన్ని పోస్టులకు ఎంపికై ఉంటే అన్ని పోస్టుల సర్టిఫికెట్లు జత చేస్తేనే అర్హుల జాబితాలో చేర్చాలని, లేదంటే అనర్హులుగా పరిగణించాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరి దీంతో అధికారులు ఆ అభ్యర్థుల వెంటపడి మరి సర్టిఫికెట్లను తెప్పించుకొని రీవెరిఫికేషన్ అయితే చేశారండి. ఇది అస్పష్టత, అయోమయంగా ఉంటుందంటూ ఒక ఆర్టికల్ అయితే మనకు రావడం జరిగింది. పూర్తిగా మరి ఇందులో జరిగింది తప్పు లేకపోలేదు. అన్ని సబ్జెక్టులు సుమారుగా మనం ఇక్కడ చూస్తున్నాం 16 నుంచి 20 సబ్జెక్టుల వరకు ఒక టీము కేటాయించి వాళ్ళు చూడటం, 50 మందిని చూడటం అంటే మామూలు విషయం కాదు. మరి అందువల్ల చిన్న చిన్న పొరపాట్లు అయితే జరిగాయి. అందు గురించనే ఇక్కడ రీవెరిఫికేషన్, క్రాస్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి, మిత్రులు గమనించాలి. అంతే తప్ప ఎక్కడ చొరబాటుదారులకు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడాలు ఇలాంటివన్నీ ఏమీ జరగడం లేదు. ఇక్కడ అధికారుల తాలూకా ఎక్కువ సెప్టెంబర్ 5 కల్లా మిమ్మల్ని రిక్రూట్ చేద్దామని ప్రభుత్వం ముందుగా భావించింది. అందుకు అనుగుణంగా ఈ యొక్క కాల్ లెటర్లు అయితే పంపించారు. ఆ సర్వర్ స్లోగా ఉండడం వల్ల, కాల్ లెటర్లో పంపించే సర్వర్ స్లోగా ఉండడం వల్ల ఒకరికి ముందుగాను ఒకరు లేటుగానే వెళ్ళడం జరిగింది. మరి ముందుగా వెళ్ళిన అభ్యర్థులు తక్కువ మార్కులు, లేటుగా వెళ్ళిన అభ్యర్థులు ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు అక్కడ గందరగోళానికి గురయ్యారు. సో అంతే తప్ప ఇక్కడ ఎటువంటి మ్యానిపులేషన్ లేదండి, మిత్రులు అయితే గమనించాలి. నెక్స్ట్ మనం చూద్దామండి. ఇక్కడ తప్పు కదా గురు అంటూ ఒక ఆర్టికల్ అయితే నేను రావడం జరిగిందండి. మరి డిఎస్సిలో నకిలీ సర్టిఫికెట్లు, పిఎస్సి, ఈడబ్ల్యూలో వెలుగు చూసినటువంటి బోగస్ పత్రాలు గత నెల 28 నుంచి విడతల వారీగా పరిశీలన అయితే జరుగుతుంది. దీనిపై అభ్యర్థులు పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందినటువంటి ఏ అంశాల్లో వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనేది ఒకసారి చూసేద్దామండి. కొందరు అభ్యర్థులు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాలో డిఎస్సికి దరఖాస్తు చేసుకున్నారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా, ఆ కోటాలో ఎంపికయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వరకు వచ్చేశారు. అయితే వారికి ఆ కోటా వర్తించదని అధికారులు తేల్చడంతో అనర్హులుగా వెనుదిరిగారు. తర్వాత స్థానంలో ఉన్న వారికి కాల్ లెటర్లు పంపించేందుకు చర్యలు అయితే చేపట్టారు. సో వెంటనే నెక్స్ట్ వాళ్ళకి కాల్ లెటర్లు అయితే వెళ్తున్నాయి కాబట్టి నో ప్రాబ్లం అండి, మిత్రులు గమనించాలి. అదేవిధంగా పిహెచ్సి కోటాలో పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ కోటాలో ఎలాగైనా ఉద్యోగం సాధించాలని తప్పుడు పత్రాలు అప్లోడ్ చేశారు. సదరం సర్టిఫికెట్లో అంధత్వ శాతం ఎక్కువగా చూపించారు. విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో వైద్యుల తనిఖీలు నిర్వహించగా అసలు విషయం బయటపడి అనర్హులుగా తేల్చారండి. ఇదంతా కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆర్టికల్ అండి. అదేవిధంగా డిఎస్సి పోస్టును కైవసం చేసుకునేందుకు కొందరు అభ్యర్థులు అడ్డదారులు తొక్కారు. ఎలాగైనా కొలువులు కొట్టేద్దామని భావించారు. అయితే అధికారుల పరిశీలనలో అభ్యర్థులు సమర్పించిన వివరాలు, సర్టిఫికెట్లలో తప్పిదాలను గుర్తించారు. దీంతో పలువురు అభ్యర్థులపై అనర్హత వేటు వేశారు. ఈ సర్టిఫికెట్ పరిశీలనలో 1 కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన వారిని ఆప్షన్ మేరకు 1 పోస్టుకు పరిమితం అయితే చేశారు. ఇతర స్థానాల్లో ఉన్న తదుపరి అభ్యర్థులకు అవకాశం అయితే కల్పించారు. అదేవిధంగా బోగస్ సర్టిఫికెట్లకు మోసం అయితే జరిగింది. మరి మెగా డిఎస్సిలో కొందరు అభ్యర్థులు బోగస్ సర్టిఫికెట్ సమర్పించి మోసం చేసేందుకు ప్రయత్నించారు. దివ్యాంగ, అంధత్వ, చెవిటి, మూగ ఇలా పలు రకాల వికలత్వంతో డిఎస్సి పరీక్షలకు దరఖాస్తు అయితే చేసుకున్నారు. వీరికి తిరుపతి రియా ఆసుపత్రిలో మరోమారు పునఃపరిశీలన నిర్వహించగా గుట్టు రట్టయింది. పలువురు అభ్యర్థులు సమర్పించినటువంటి వికలత్వ సర్టిఫికెట్లు బోగస్ అని అక్కడ వైద్యులు అయితే తేల్చారు. దీంతో అలాంటి వారందరినీ అనర్హులుగా ప్రకటించారు. మొత్తంగా 68 మంది పిహెచ్ కేటగిరీలో ఎంపికవగా వారిలో 56 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మిగిలిన 12 మంది కూడా బోగస్ సర్టిఫికెట్లుగా గుర్తించారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు కూడా
కొన్ని నకిలీ ఉన్నట్లు ఆరోపణలు అయితే వచ్చాయి. ఈ అంశంపై పలువురు అభ్యర్థులు విద్యాశాఖ ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు అయితే చేశారు. మరి అనుమానం ఫిర్యాదులు అందినటువంటి అభ్యర్థుల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అయితే ఆ వివరాలు బయటకు రానివ్వకుండా విద్యాశాఖ అధికారులు తొక్కుపెట్టారు. గుర్తించినటువంటి బోగస్ సర్టిఫికెట్లు సంగ్రహ వివరాలను రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో పంపించడం అయితే జరిగింది. ఇప్పటికీ 3 విడతల్లో పరిశీలన అయితే చేశారు. మరి ఇప్పటికే డిఎస్సి సర్టిఫికేట్ పరిశీలన ప్రక్రియ 3 విడతల్లో అయితే నిర్వహించారు. ఈ నెల 6 నాటికి 2 విడతల్లో పరిశీలన పూర్తిగా నిర్వహించగా తాజాగా శనివారం ఆదివారాల్లో 3వ విడతలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఆ అభ్యర్థుల ప్రకారం ఆదివారం 3వ విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. అదేవిధంగా మొత్తంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నోటిఫైడ్ చేసినటువంటి పోస్టులు 1473. మొదటి విడతలో 1394 మందిని ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేశారు. 2వ విడతలో 45, మరి 3వ విడతలో 23. మరి పరిశీలన చేసినటువంటి పిహెచ్ కేటగిరీ సర్టిఫికెట్లు 68, మరి అర్హులైనటువంటి పిహెచ్ కేటగిరీ అభ్యర్థులు 56, అనర్హులైనటువంటి పిహెచ్ కేటగిరీ అభ్యర్థులు 12 అండి. ఇవన్నీ కూడా మరి చాలా పగడబందీగా చేస్తున్నారు. ఈ యొక్క బోగస్ సర్టిఫికెట్లను గుర్తిస్తూ మరి ఒక్కొక్క టీంకి 50 మంది కేటాయించడం వల్ల 12 నుంచి 20 మంది 20 బోగస్ సర్టిఫికెట్లు ఉండడం వల్ల వాటిని ఈ యొక్క గుర్తించే పనుల్లో చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ నిజాలు నిగ్గు తేలుస్తున్నారు. కాబట్టి మిత్రులందరూ ఎవరో అపోహపడద్దు, నిజం నిక్కచ్చిగా ఉంటుంది. గవర్నమెంట్ కూడా చాలా నిక్కచ్చిగా వెళ్తుంది. మరి మీకు తోడుగా మేము ఉంటాము. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.